ఇదేం ట్విస్ట్ రా నాయన, ఐబొమ్మ లింక్ మొత్తానికి క్లోజ్ అయిపోయింది, సైట్ మొత్తానికి క్లోజ్ చేసేసారని చెప్పేసి మనం అందరం కూడా అనుకుంటున్నాం. కానీ దానికి సంబంధించినటువంటి ఒక లింక్ని ఇక్కడ ఒక బ్యాంకింగ్ వెబ్సైట్కి లింక్ చేశారు. అంటే ఇది ఎంత పెద్ద రాకెట్ అనేది ఎవరు కూడా అర్థం కావట్లేదు. మరి అసలు ఏ విధంగా నడుస్తుంది ఇదంతా కూడా? సో ఖచ్చితంగా ఈ పైరసీ రాయుడు ఎవరైతే ఉన్నారో, అంటే ఐబొమ్మని నడిపించే వ్యక్తి అవ్వచ్చు, ఆ బాపం టీవీ నడిపించే ఆ వ్యక్తి, దొరికిన వ్యక్తి అతను తెలివిగా మరి ఏం చేశాడో, ఎవరితో కొలాబరేట్ అయ్యాడో తెలియదు. కానీ సో ఎస్బీఐ పోర్టల్లో ఆ బాపం టీవీ రాని ఎర్ల అక్కడ నుంచి లింక్ తీసుకునేసి ఆ లింక్ని దీంట్లో ఎస్బీఐ పోర్టల్లో కానీ కింద లాస్ట్లోకి వెళ్తే అక్కడ క్లిక్ చేస్తే కనుక అందులోంచి ఓపెన్ అవుతుంది. సో అలా కొలాబరేట్ అయ్యాడు. ఎందుకంటే ఇప్పుడు బాపం టీవీ అలా అది క్లోజ్ చేస్తారనమాట. సో ఇప్పుడు సినిమాలు చూడాలి అనుకునే వాళ్ళకి, అంటే ఇప్పుడు కొత్త రావు కానీ పాత ఏమైనా చూడాలనుకునే వాళ్ళకి అక్కడ లింక్ తీసుకుని అక్కడికి వెళ్ళి చూసే ఏర్పాటు అయితే చేస్తున్నారు అనమాట. సో మరి అతను ఎంత తెలివిగా వ్యవహరించాడు, వాళ్ళకి తెలిసి కొలాబరేట్ అయ్యాడా, తెలియకుండా కొలాబరేట్ అయ్యాడా, అసలు అందులో వస్తుంది ఎస్బీఐ లైఫ్ పోర్టల్లో అనేది, అందులో దాన్ని టెక్నికల్ టీం కానీ తెలుసో లేదో కానీ సో పోలీసులు అది గమనించి అది ఎవరి ద్వారా తెలుసుకుని సో దానిపైన అయితే దర్యాప్తు చేస్తున్నారు అనమాట. సో అంటే దొంగను పట్టుకుంటే సరికాదు, అతను ఇంకెన్ని కోణాల్లో ఆల్రెడీ తను ఆ లింక్స్ని కానీ తన వెబ్సైట్ని కానీ ఏ రకంగా స్ప్రెడ్ చేశాడు, ఎవరెవరితో కొలాబరేట్ అయ్యాడు, అవన్నీ కూడా అతను చెప్పడు. వీళ్ళు తెలుసుకునే బాధ్యత వీళ్ళదనమాట. అండ్ కంప్లీట్గా దాన్ని మూసేసామంటే అయిపోయిందని కాదు. సో దాని చుట్టూ తను ఇంకా ఎన్ని వెళ్ళాడు, దాన్ని ఎంతెంత వలయంలో పెట్టాడు తన ఐబొమ్మని బాపం సైట్ని ఏదైతే ఉందో. సో మరి ఎస్బీఐ పోర్టల్లో చూసుకుంటే కనుక అది వస్తుంది. సో దాన్ని రెక్టిఫై చేయడానికి అక్కడ టెక్నికల్ టీం సహాయంతో ఇక్కడ పోలీసులు కూడా చేస్తూ ఏదో చేస్తున్నారంట. మరి ఇన్ని రోజులు పట్టుకున్న వారం అవుతుంది ఆల్మోస్ట్, ఇంకా ఆ సైట్లు ఇంకా పనిచేస్తున్నాయి, అవి ఇంకా వస్తున్నాయంటే మరి వీళ్ళు ఏం పని చేస్తున్నట్టు అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. సో మరి జనాలకు ఏంటంటే అవగాహన ఉండదన్నమాట. అంటే ఎవరు చెప్పరు, అదే వస్తుంది కదా లింక్ మనం ఇక్కడ చూసుకోవచ్చు అంటే యువతకు మెయిన్గా అది దానిపైన అది చదువుకుంటారు కానీ అంత అవగాహన అయితే ఉండదన్నమాట. ఇది పెట్టచ్చా, ఇందులో లింక్ ఓపెన్ చేయొచ్చా లేదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా. సో మన ఈ పోలీసులు కూడా చెప్పారనమాట, ఆ లింక్స్ వల్ల మన పర్సనల్ డేటా వెళ్ళిపోయే ఛాన్స్ 100% ఉంది. ఖచ్చితంగా అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా సరే మీ పర్సనల్ ఇన్ఫో కానీ, మీ ఫోటోలు కానీ, మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ అన్నీ వెళ్తాయి అనమాట. దానివల్ల ఎటువంటి ప్రమాదం అయినా జరగచ్చు. సో ఆ లింకులు ఏవైనా సరే మన ఫ్రెండ్స్ పంపించినా కూడా గబుక్కుని ఎవరు కూడా ఓపెన్ చేయొద్దు. సో అది ఆలోచించి, అది మనకు తెలుసు అఫీషియల్ సైట్ అనుకుంటేనే దాన్ని క్లిక్ చేయాలి తప్ప విడిగా అవేవి కూడా సైట్లు చేయకూడదు. సో ఎందుకంటే ఆ వెబ్ దొంగలు ఎక్కువ అయిపోయారు అనమాట ఈ రోజుల్లో. సో ఈ బాపం టీవీ ఇట్లాంటివి ఉపయోగించుకుని తన దొంగతనమే చేశాడా, తన జనాలకు మంచి సినిమాలు చూపించి ఖర్చు తగ్గించాడా అనేది తెలియదు. కానీ మరి పోలీసులు మాత్రం ఆ పోర్టల్లో అది చెక్ చేసి వాళ్ళైతే షాక్కి గురయ్యారు. సో మరి పబ్లిక్ అది అవగాహన పెంచుకుని అట్లాంటి లింక్స్ అట్లాంటి సైట్లో ఓపెన్ చేయకుండా, అసలు ఇంతగా ఎస్బీఐ లైఫ్ అనేది ఒరిజినల్ సైటా కాదా కూడా చాలామందికి తెలియని పరిస్థితి వచ్చిందనమాట. ఇప్పుడు ఆ పోలీసులు ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసే పనిలో ఉన్నారు. మరి అది ఎంతకాలం పడుతుంది ఏంటి, అలాగే ఆ మూవీ రూల్స్ని కూడా మూస్తారా లేదా అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దానిపైన మరి వీళ్ళు ఎప్పటి నుంచో ఒక ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు కానీ అతను పట్టుకునే ఛాన్స్ అయితే లేదనుకుంటా. మరి అతను కూడా పట్టుకుంటే హాఫ్ ఆఫ్ ద క్లోజ్ చేసినట్టు. ఇప్పటికి ఈ ఐబొమ్మని జస్ట్ ఒక 10% పైరసీని మాత్రమే క్లోజ్ చేశారు. సో హాఫ్ ఆఫ్ ద క్లోజ్ అవ్వాలంటే ఆ మూవీ రూల్స్ని ఇంకా కొత్త సైట్లు పుడుతున్నాయి, అవి పోతే ఇంకోటి వస్తున్నాయి, అవి పోతే ఈ టెలిగ్రామ్ దాంట్లో నుంచి ఎట్లా లింకులు వెళ్తున్నాయి అవన్నీ కూడా చూసుకుంటే కొంచెం పోలీసుల బాధ్యత తీసుకుని ఆ సైబర్ క్రైమ్ వాళ్ళే ఇంకా మిగిలిన వాళ్ళని కూడా పట్టుకుని ఏదో ఒకటి వాళ్ళకి శిక్ష విధించేలాగాను, అసలు అది చేస్తే అంత పనిషబుల్ అఫెన్స్ అనేది జనాలకు తెలియజేయాలన్నమాట. సో అది మీడియా ద్వారా వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. మరి దీన్ని కూడా ఎంత త్వరగా సాల్వ్ చేస్తే అంత బెటర్.